తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నిక ఏదైనా కారు పార్టీదే జోరుండేది. కానీ ఇప్పుడు ఎన్నికలంటే అదే కారు పార్టీ మాత్రం మా వల్ల కాదు బాబోయ్ అనే పరిస్థితికి చేరింది. తాజాగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా బీఆర్ఎస్ మాత్రం తమకేమీ తెలియదన్నట్లే వ్యవహరిస్తోంది. క్యాడర్కి కూడా ఈ ఎన్నికల గురించి ఏమీ తెలియనట్లుగానే ఉండాలని అధిష్టానం చెప్తుందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం కానీ, ఎవరికైనా మద్దతు ఇవ్వడం కానీ చెయ్యొద్దని ఇప్పటికే సంకేతాలు పంపినట్లు సమాచారం. మరోవైపు మాత్రం ఇప్పటికిప్పుడు కేసీఆర్ ను సీఎం ను చేయటానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని కేటీఆర్ చెప్తున్నారు. మరి అలాంటి మూమెంట్ ను ప్రత్యక్షంగా ఆవిష్కరించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ కు మంచి వేదిక భావించవచ్చు. ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీలను కూడా బీఆర్ఎస్ గెలిపించుకుంది. కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు పోటీ పెట్టలేని పరిస్థితికి చేరుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈ ఎన్నికే మంచి మార్గంగా భావించాల్సిన బీఆర్ఎస్ మౌనం వెనుక ఆంతర్యమేంటో తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ పెద్దలు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా లేరని తెలుస్తుంది. గెలవడం కాదు కదా, కనీసం పోటీ ఇవ్వలేకపోతే అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అందుకే పోటీకి దూరంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారట. బీఆర్ఎస్ తన శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తుంది. సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెట్టిన క్షేత్ర స్థాయిలోనూ రోజు ఏదో ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం ఆ పార్టీ క్యాడర్ కు నైతికంగా ఎదురుదెబ్బే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కొందరు ఆశావాహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. కాగా ఈ ఎన్నికలపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.